దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఆచరణ విధానాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఏ మనిషి అయినా పని చేయక తప్పదు. ఆ చేసే పనిని భగవంతుడికి ఉపయోగపడేటట్లుగా చేయడం అనేటటువంటిది శ్రేయస్కరం. దానికి కర్మయోగము అని పేరు. ఈ కర్మయోగం అనేటటువంటి సాధన ద్వారా మనిషి తన మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మనసు స్వాధీనమైతే ప్రపంచం స్వాధీనం అయినట్టే. మనసు స్వాధీనం కాకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, వాడికి ఎన్ని పైసలున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని రకాలైన వనరులు చుట్టూ ఉన్నా, వాడు ఏమీ సాధించని పనికిరాని వ్యక్తే అవుతాడు. కనుక మనసు స్వాధీనంలో ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనసు స్వాధీనంలో దేనికి ఉపయోగపడుతూ ఉండాలి. దీన్ని గతంలో చెప్పాడైనా సమత్వ దృష్టిని సాధించడానికి మనసును ఉపయోగించాలి. అంటే మనసులో ఏర్పడాల్సింది అది. దానికే యోగము అని పేరు పెట్టాడు. ప్రార్థన చేస్తూ అర్జునుడు 32వ శ్లోకంలో యోయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన అంటాడు. అంటే సమతా దృష్టి కలగాలి అని నువ్వు చెప్పినటువంటి యోగం ఉందే, అమ్మో ఇది చాలా కష్టంగానే కనిపిస్తోందయా అన్నాడు ఆయన. ఎందుకని అంటే అసలు మొదటి నుంచి అర్జునుడికి యుద్ధం చేద్దామని లేదు. యుద్ధాన్ని ఎలా మానేద్దామా అనేదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ప్రయత్నం. అందుకే ఎలాగైనా యుద్ధం మానడానికి కావలసినటువంటి మాటలే మాట్లాడతాడు ఆయన. కానీ అలా మానడానికి వీల్లేదయా. నీవు ఈ లోకంలోకి వచ్చింది పని చేయడానికి. నీకు తగిన పని నువ్వు చేసి తీరాలయ్యా. మిగతా వాళ్ళకి మిగతా పనులు, ఒకడికి వ్యవసాయం, ఒకడికి వ్యాపారం, ఒకడికి ఉద్యోగం, ఒకడి చదువు, ఒకడికి బోధన, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది. నీకు దేశ రక్షణ, ఇది నీ కర్తవ్యం. దేశ రక్షణ కోసం దుష్ట శిక్షణ కూడా చేసి తీరాలి. ఇప్పుడు అక్కడ పాలనలో కూర్చున్నటువంటి దుర్యోధనాదులు దుష్టులయ్యారు. అలాంటి వాళ్ళని దండించాల్సిన బాధ్యత నీకుంది. దానికి నువ్వు యుద్ధం అని పేరు పెట్టావు, చేయాల్సిందే అది. కానీ అర్జునుడికి ఆ యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఆయనకి ఎలాగైనా తప్పించుకుందాం, ఎలాగైనా యుద్ధం మానేస్తే బాగుండు, ఇదే పాప ఆయన కోరుకుంటున్నాడు. కానీ కృష్ణుడు చెప్పే చూస్తే మంచిదే అని అనిపిస్తుంది. శాశ్వతమైన ఫలితం, ఆత్మ సాక్షాత్కారం, దానివల్ల కలిగే ఆనందం.
ఇవన్నీ మంచిదే, ఇవన్నీ కాదు అని అంటలేదు, ఇవన్నీ గొప్పవే. కానీ అతనికి అవన్నీ కూడా చెయ్యాలంటే ఎంతకాలం పడుతుందో ఏమిటో, చేసినా ఫలిస్తుందో ఫలించదో, మధ్యలో ఏమైనా ఇబ్బంది వస్తే ఏమవుతుందో, ఇంత చేసి అంత వేస్ట్ అయిపోతుంది కదా, అంతవరకు పెట్టిన శ్రమ అంతా వేస్ట్ కదా. ఇప్పుడు శుభమా అని ఉద్యోగం చేయరా అని వాడు ఉద్యోగం ఇస్తే, ఏమండి మధ్యలో రోగం వస్తే ఏం చేయాలండి, ఆరోగ్యం చెడితే ఏం చేయాలండి, లేదా ఉద్యోగాలను తీసేస్తే, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు నీకు? సో ఉద్యోగం ఇచ్చి చేయరా అన్నప్పుడు స్టార్ట్ డూయింగ్. ఎంతకాలం సాగితే ఎంతకాలం సాగుతుంది, ఎప్పుడు రోగం వస్తే అప్పుడే చూసుకోవచ్చు. దానికి తగ్గ నియమాలేవో వాటిని మాత్రం తెలుసుకుని నువ్వు చేయడం అనేటువంటి నీ బాధ్యత. నియమాలు తెలుసుకుని చేయాలి, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి, దానికి సాధన చేయాలి. అంటే యుక్తాహార విహార యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య, ఇవి కనుక నువ్వు చేస్తున్నట్టయితే నీకు ఏ రకమైన రోగం రాదు, హాయిగా చేసే పని సవ్యంగా చేయగలుగుతావు, నీకు సుఖం, చేయించుకునేవాడికి సుఖం. ఇది అర్జునుడికి కూడా తగును. యుద్ధం తను కూడా చెయ్యాలి. యుద్ధం చెయ్యాలి అని తనకి యుక్తియుక్తంగా అనిపిస్తోంది. కానీ చెయ్యాలని అయితే శారీరకంగా అయితే అతనికి ఇష్టం లేదు, అతనికి మనస్సు దానికి ఒప్పుకోవట్లేదు యుద్ధం చేయడం కోసం. ఎలాగైనా మానేస్తే బాగుండు, ఏం చేసినా మానేస్తే బాగుండు అనే ఆలోచనలు ఆయన్ని వెన్నాడుతున్నాయి. అందుకోసం ఎలాగైనా అతను యుద్ధం చేయించాలి అనేది కృష్ణుడు అతనికి ఉపదేశం, కర్తవ్య బోధని చేస్తున్నాడు. దానికోసమని ఈ పని చేయడం కోసం వచ్చినటువంటి శరీరంలో పని చేయిస్తూ ఉండేటటువంటి జీవుణ్ణి మట్టు తెలుసుకోగలిగితే, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలిస్తే, అప్పుడు వాడి బాధ్యతని వాడు ఇష్టమో కష్టమో నష్టమో వాడు చేసి తీరాలి అనే విషయం తెలుస్తుంది. కనుక ఆత్మసాక్షాత్కారం కోసమని, సమత్వ దృష్టి ఏర్పడడం కోసమని అతనికి ఉపదేశం చేస్తున్నాడు. ఇందాక అనుకున్నాం కదా, అర్జునుడికైతే అది నిజానికి ఇష్టం లేదు, ఎలాగైనా మానిస్తే బాగుండు అని ఉంది. దానికోసం ఇప్పుడు పాడు పని చేసేవాడు పాడు పని తగ్గ లాజిక్ కూడా పెట్టుకుంటాడు, మంచి పని చేసేవాడు మంచి పని తగ్గ లాజిక్ కూడా పెట్టుకుంటాడు. దొంగతనం చేసేవాడు ఏం చేస్తామండి, ఈ దొంగతనం నేను కూడా నిర్బంధంగా చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే భగవంతుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యతని నెరవేర్చాలంటే నాకు ఇతరత్ర కుదరటలేదు. కనుక ఇప్పుడు దొంగతనం చేసేనప్పటికీ కూడా సంపాదించి నా బాధ్యతను నేను నెరవేర్చుకోవాలి, కనుక నేను చేస్తున్నాను. వాడికి అది ఇట్స్ ఎ లాజికల్ పాయింట్ ఫర్ హిమ్ ఆల్సో, రైట్? వాడికి అది కరెక్టే అది. కానీ దానికోసం కృషి చేసి పని చేసి ఉద్యోగం చేయరా, వాడి దగ్గర నౌకరీ చేయరా అంటే అది చాలా తక్కువ ఇస్తాడండి. ఎందుకంటే నేనేం చదువుకోలేదు, నాకేమీ రాదు, కనుక నేను చేసే ఉద్యోగం నాకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ సంపాదించాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. మరి ఇంటి పక్క వాళ్ళు చూస్తే వాళ్ళు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు, మా ఆవిడ నన్ను తిడుతోంది, వాళ్ళ పిల్లలు కారులో తిరుగుతున్నారు, మా పిల్లలంతా నా మీద పడి ఏడుస్తున్నారు, కనుక అవన్నీ చేయాలంటే నాకు ఈ పని తప్పదు. వాడి దృష్టిలో అది మంచిదే, వాడి దృష్ట్యా అది తగును. కానీ వాడు చేయాల్సిన కృషి తగ్గట్టుగా వాడు చేస్తున్నాడా, అది ప్రశ్న వస్తుందన్నమాట. అంటే ఎప్పుడైనా ఏ పని చేసేవాడికైనా లోపల వాడికంటూ ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ వాడికి సపోర్ట్ చేస్తేనే వాడు ఆ పని చేస్తాడు. కానీ ఆ లాజిక్ ఈజ్ అప్రాప్రియేట్ ఆర్ నాట్, అది మనం డిసైడ్ చేయాల్సినటువంటిది అన్నమాట. చేతి ఏది ఆలోచన ఎట్లా ఉండాలి అనేది మనసుకి నచ్చ చెప్పాలి. భగవత్ సంబంధమైనది చెయ్యాలి, భగవదితరమైన వాటిని వదలాలి. ఎందుకని దీనికి యజమాని భగవంతుడు, కానీ నీ శరీరానికి యజమాని భగవంతుడు, నీకు యజమాని భగవంతుడు, ఈ ప్రపంచానికి యజమాని భగవంతుడు, ఇచ్చినవాడు ఆయన. కనుక ఆయనకి తగ్గట్టుగా నువ్వు దీన్ని వాడాలి. నువ్వు ఆయనకి చెందిన వస్తువు కనుక, ఈ ప్రపంచం ఆయనకి చెందినటువంటి స్థానం కనుక, నిన్ను అందులో ఆయన పట్టుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేశాడు కనుక, నీ లోపల ఉండి నువ్వు నిద్రపోతున్నా నీ గుండె చప్పుడు ఆగకుండా కొడుతున్నాడు కనుక ఆయన
అప్పుడైనా నువ్వు పీల్చేటటువంటి గాలి జాగ్రత్తగా సాగేటట్టుగా చేస్తున్నాడు కనుక ఆయన. అప్పుడు నీకు ఒక 5 నిమిషాలు చెప్పి నేను గాలి ఇవ్వనురా అని మూసేసాడు అనుకోండి, ఇంక వీళ్ళేవాడు. లోపల నేను కాసేపు కొట్టనురా నీ గుండెని అని ఆయన ఆగాడు అనుకోండి, అయిపోయింది, వీడికి లేచే ప్రశ్న లేదు. కనుక దీని యజమాని ఆయన. ఆయన చెప్పినట్టు నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంటుంది. ఆయన చెప్పింది శాస్త్రం, అదే వేదము, దాన్నే మనకి ధర్మశాస్త్రము అని అన్నారు. అందులో నీకు ఇది చెయ్యి, ఇది మాను, ఇది డూ ఇట్ అండ్ డోంట్ డూ ఇట్, కృత్యములు అకృత్యములు, విధానం ఇలా చెయ్యి ఇలా చేయకు, ఇలా తిరుగు ఇలా తిరక్కు, ఇలా తిను ఇలా తినకు. తినద్దని చెప్పలా, నీ ఇంద్రియాలను పని చేయించొద్దని చెప్పలా, పని చేయించుకోవాలి, అన్నీ చేయాలి, ఈ ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచంతో బతకాలి. కానీ దాంతో ఎలా ఎప్పుడు దేని విషయంలో బతకాలి అనేది తెలియాలి. అది మనకి శాస్త్రం చెప్తాం. నీకు శాస్త్రం జీవితానికి విరుద్ధంగా ఏమి చెప్పదు. నువ్వు ఇక్కడ జీవితంలో ఉంటూ దీనికి అతీతంగా నువ్వు ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్ను గురించే నువ్వు ఆలోచించుకో. నీ పేరే ఆత్మ, అదేమిటో నువ్వు తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము. ఈ ఆత్మ ఇందులో ఎలా ఉందో అందులోనూ అలా ఉంది, అందులోనూ అలా ఉంది, అందరిలోనూ అలానే ఉంది. ఇది గుర్తించడమే సమదర్శనము. అందరిలోనూ అలా ఉంది కనుక నువ్వు ఎట్లా సుఖపడాలనుకుంటావో వాడు అట్లాగే సుఖపడాలనుకుంటాడు. కనుక నీ సుఖం కోసం ఎట్లా ప్రయత్నమో వాడి సుఖం కోసం అట్లానే ప్రయత్నం. కనుక నేను సుఖపడడం కోసం వాడిని ఏడిపిస్తాను అని అనుకో, ఇది తగదు. ఇప్పుడు మనకి నీతి శాస్త్రం ఒక విషయం చెప్తాను, నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో ఎదటవాడు కూడా అలా ఉండేటట్లు చేసి నువ్వు ప్రయత్నం బతుకు. ప్రతివాడు అలానే ఆలోచిస్తాడు కదా, ప్రతి జీవి అట్లానే ఆలోచిస్తుంది. అందుచేత కామన్ గుడ్ ఏమిటి ఇది మనకి చెబుతుంది. ఇది ఆత్మ సమదర్శనము. ఈ సమదర్శనం అనేది సాధించాలి, అప్పుడు పని చెయ్యాలి. ఆ పని నీ కర్తవ్యాన్ని తగ్గట్టుగా నువ్వు పని చేయాలి. ఇది సింపుల్. భగవంతుడి విషయం వైపు అది ఒక్కొక్కసారి పరిగెడుతుంటే దాన్ని ఎంత మంచిగా అనుకూలంగా చేసుకుని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఆళ్వార్లు చెప్తారు. ఆళ్వార్ మనస్సుకు ఒక పేరు పెట్టారు. మనస్సుని తమిళంలో నెంజు అని అంటారు. నెంజు ముందుత్త నెంజే ముయత్తి సుమందెழுந்த ముందుత్త నెంజే ఇయత్తు వాయి ఎమ్మొడు నీ కూడి అంటారు వారు ఒక చోట. అంటే ఆళ్వారి మనస్సు భగవంతుడిని బాగా గుర్తిస్తుంది. మన మనస్సు కూడా భగవంతుని గుర్తిస్తుంది ప్రసాదం కోసం, ప్రసాదం ఇచ్చేదాకా. ప్రసాదం చేతుల్లో పడ్డ తర్వాత ఇంకా మనకి నమస్కారం, తర్వాత మళ్ళీ ప్రసాదం ఎప్పుడు పెడతారో అప్పుడే వస్తాం మళ్ళీ మనం గుళ్ళోకి. ఉంటే గింటే మనం దేవుడి గురించి ఆలోచిస్తామండి, కానీ అదే జీవితం అనుకున్నా మనం చేస్తాం లేదు. ఏదో కొత్తసేపు చెయ్యాలి కనుక మనం చేస్తాం, అంతవరకే. దాన్ని ప్రధానం చేసుకుని జీవించడం అనేది మనకి చేత కాదు. మనకి కొంతసేపు అక్కడ కూర్చున్న మళ్ళీ మనకి బోరు కొట్టి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం మళ్ళీ. కానీ ఆళ్వారి మనసు అలా ఉండదండి, అదే ప్రధానంగా ఉంటుంది, దాని అందే నిలకడ కలిగి ఉంటుంది, దాని వైపే పరిగెడుతుంది. కనుక ఆళ్వారు అంటారు వారి మనసుతోటి, హే మనసా నువ్వు చాలా తెలివైన దానివయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు బాగా నడవగలవు, నేను ఒప్పుకుంటున్నాను. నేను కొంచెం స్లో వాకర్ అయ్యా, నేను అంత వేగంగా నడవలేను, కొంచెం నాతో పాటు కాస్త సహకరించు, నన్ను కూడా నీతో పాటు కలిపి తీసుకువెళ్ళవయ్యా. ఒక పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల్లో ఒకడు ఫాస్ట్ లెర్నర్, ఒకడు స్లో లెర్నర్ ఉన్నారనుకో. ఫాస్ట్ లెర్నర్ ఏం చేయాలి? స్లో లెర్నర్ని కూడా తనతో పాటు కలుపుకొని తీసుకువెళ్ళాలి కదా. అలా నన్ను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోవచ్చునా, కాస్త నన్ను కూడా తోడు చేసుకుని వెళ్ళవయ్యా నీతో పాటును. ఎమ్ముడు నీ కూడి ఇయ్యెత్తువాయి, కాస్త నాతో వేసుకో, నన్ను కూడా తోడు చేసుకో, నాకు కూడా కాస్త సహాయం చేయి, నీతో పాటు నడిచేటట్టుగా నన్ను కూడా ప్రోత్సహించు, ఇద్దరం కలిసి వెడదాము,
నువ్వు నాకు మంచి మిత్రుడివి కదా, మనసుని జాగ్రత్తగా నచ్చ చెప్పి భగవంతుడి వైపు తిప్పి భగవంతుడిలో మగ్నం అయ్యేటట్టుగా చేసుకుంటారు. ఇది మనస్సుకి. దీన్ని మనం థియరీ అని అనుకున్నాం. ఇది లోపల ఈ నిశ్చయం కలిగి ఉండాలి, బయట తన ప్రపంచంతో ప్రవర్తించాలి. కొంతమంది కొన్ని డౌట్స్ వస్తాయండి అప్పుడప్పుడు. ఏమండి మాకు చాలా గొప్ప భక్తి అండి, మేము చాలా దీక్షగా పూజలు పునస్కారాలని చేస్తామండి, కానీ మా ఉద్యోగం ఏదో చర్మాలతో కూడుకున్నదండి, మరి మేము చేయొచ్చా చేయకూడదా? దాంట్లో చేయకూడదనే ఉంది. అది నీకు ఉద్యోగం అయితే ఎస్ దాన్ని చెయ్యి, ఉద్యోగ ధర్మంగా నీకు ఏది తగునో అవన్నీ చెయ్యి. ఆ ఉద్యోగం పూర్తయిన తర్వాత ఇంటికి రాగానే చక్కగా నీ పని, నీ అనుష్ఠానం, నీ స్నానం, సంధ్య అవన్నీ పానం నువ్వు చేసుకో. ఒక వైద్యం చేసే డాక్టర్ ఏం చేస్తాడైనా తన ఉద్యోగ ధర్మంగా హాస్పిటల్లో ఉన్నంత వరకు అవసరమైతే శరీరాలు కోస్తాడు, ఆ లోపల ఉండేటువంటి మాంసపు ఖండాలని చూస్తాడు, ప్రేగుల్ని చూస్తాడు, లోపాలు ఉంటే తీస్తాడు, వాటిని సరిచేస్తాడు, మళ్ళీ జాగ్రత్తగా కుడతాడు. తన పని తను చేస్తున్నాడు. పని మాంటలేదు, అది ఉద్యోగం, అది తన యొక్క బాధ్యత. ఇంటికి తిరిగి రాగానే హాయిగా చక్కగా నువ్వు స్నానం చేసుకో, నీ పూజ పునస్కారం ఏవే ఉన్నాయో అవన్నీ చూసుకో. అది చేసేటప్పుడు కూడా అది కూడా భగవద్ ఆరాధన అని భావించి చెయ్యి. నువ్వు పేషెంట్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నా, అక్కడ పేషెంట్కి ఆ దేహాన్ని కోసి ఆ లోపల ఉండేటటువంటి ఆ లోపాలని సరి చేస్తూ దానికి కావలసిన ట్రీట్మెంట్ చేస్తున్నా, ఇది కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక మెకానిజంలో ఉండేటటువంటి సవరింపులు నేను చేస్తున్నాను. దీన్ని సరిగా చూడాల్సిన బాధ్యత ఆయనది. డాక్టర్స్ ఈ మాట బాగా చెప్పుకుంటారండి. వాళ్ళల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక విశ్వాసం, వాళ్ళకి ఒక ప్రమాణం. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇది ఒక ప్రమాణం. వాళ్ళ చేత ఆ చదువులో చేయిస్తారు అని అంటారు. అంటే ఐ డ్రెస్ ద wound, he treats. నేను నా బాధ్యత కడిగి దాన్ని కుట్టడం దాకానే, కానీ ఆ చర్మాలు అంటుకోవడం అనేది నేను చేసే పని కాదు, నా సూది చేసే పని కాదు, నా దారం చేసే పని కాదు, నా చెయ్యి చేసే పని కాదు. ఈ శరీరం మళ్ళీ అంటుకుని చర్మం సవ్యంగా అవ్వడం అనేది హీ హీల్స్ ద wound, వాడు చేయాల్సిన పని. అంటే అక్కడ కూడా వాడు భగవంతుడి యొక్క ఆరాధనా భావంతో ఆ పని చేస్తాడు. చేయొచ్చండి. వాడు ఏ పని చేస్తున్నా అది భగవద, తనకి ఏది విధి విహితమో, ఏది హితకరమో దాన్ని ఆరాధనా బుద్ధితోటి చేయడం అని, అది సింపుల్గా మనకి చెప్పేటటువంటిది. కానీ మనం అనుకుంటున్నాం కదా, అర్జునుడికి అలా చేయాల్సింది. అబ్బా ఎంతకాలం చేస్తామబ్బా, ఎంతకాలం. ఇప్పుడు పాపం కృష్ణుడి మీద విశ్వాసం ఉంది అర్జునుడికి, లేదనడానికి లేదు. కానీ తన సుఖానికి అడ్డు రానంత వరకు మనం దేవుణ్ణి ఎంతవరకు పూజ చేస్తామండి, మనకి ఇబ్బందికరం కానంత వరకు. మా పెద్దజీయర్ స్వామి వారి ఈ సమయంలో జరిగే ఒక సన్నివేశాన్ని అప్పట్లో వారితో పాటు ఉండేటటువంటి ఒక పెద్ద ఆయన, వరంగల్లో ఉండేటువంటి ఒక పెద్ద ఆయన చెప్తుండేవారు, గుడుంబే రామాంజాచార్య గారిని. ఆయన చెప్తుండేవారు, భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు, భగవంతుడికి ఊరేగింపు కూడా చేస్తుంటారు. అది ఒక వేసవి కాలం అట, ఊరేగింపుగా తీసుకెడుతున్నారు దేవుణ్ణి. సరే, అది ఒక రోడ్డు నుంచి తీసుకెడుతున్నారు. వేసవి కాలంలో అప్పుడప్పుడు వానలు కూడా వస్తుంటాయి. సో సడన్గా కాస్త వాతావరణం మారింది, కాస్త ఎండ తగ్గింది, మబ్బులు వచ్చాయి, ఇంతలో వాన కురవడం ప్రారంభమైంది. దేవుణ్ణి మోసుకొచ్చేటటువంటి వాళ్ళు అప్పటిదాకా బాగానే మోసుకొచ్చారు, కానీ వాన ప్రారంభమయ్యేటప్పటికి అక్కడెక్కడ ఇటు అటు పెట్టడానికని ఏ రకమైనటువంటి ఆచ్ఛాదన లేదు. లేకపోతే ఇప్పుడు పక్కకు తీసుకొచ్చి అలాగే పక్కనే దింపేసి వాళ్ళంతా ఇటు అటు ఎక్కడ అవకాశం దొరికితే తడవకుండా ఉండే చోటుకి వాళ్ళకి వెళ్ళిపోయారట. పాపం స్వామివారు చూశారు, అయ్యో నాయనా నీకు ఇలా స్థితి వచ్చిందా అని. పాపం వారు పైన వేసుకున్నటువంటి ఆ కండువాన్ని తీసుకెళ్ళి ఆ పైన ఆయన మీద అలా పట్టుకుని అక్కడ నిలబడ్డారటండి. అక్కడ వాన తగ్గేటంత వరకు. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి, అయ్యయ్యో స్వామి మీరు వానలో తడిసిపోతున్నారే. ఎంత భక్తి,
ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం. అంటే దేవుడి మీద మనకు ఉండేటువంటి భక్తి, విశ్వాసం, శ్రద్ధ, ప్రేమ ఇలాంటివన్నీ మన సుఖానికి అడ్డు రానంత వరకే. మన సుఖానికి అది ఇబ్బందికరం అయిందనుకోండి, సరే ఇక్కడితో దేవునికి నమస్కారం, మన దాన్ని మనం పెడుతుంటాం. ఎందుకు చెప్తున్నామంటే దేవుడి విషయంలో మనకి భక్తి, శ్రద్ధ ఉంటాయి. అవి కలుషితమైనవి అని అనం, కానీ కొంతవరకే ఉంటాయి. అవి కూడా మనకి మన సుఖానికి, మన శరీరానికి ఇబ్బందికరం కానంత వరకు మనం చూస్తాం. దానికి ఇబ్బందికరం అయిందంటే వాడిని కూడా మనం కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాం. మనం వెళ్ళిపోతాం. భోజనం పెట్టారనుకోండి అక్కడ, సరే దేవుడి సంగతి తర్వాత, దేవుడు ఇక్కడే ఉంటాడు కదా, ముందర ఆ పని ఏదో చూసొద్దామని ముందర అటు వెళ్ళిపోతాం. ఫస్ట్ అక్కడ ఆత్మలో లోపల కూడా దేవుడు ఉన్నాడు కదండి, మరి ఆయన కూడా మనం ఆరాధన చేద్దాం ఏమిటి, ముందర ఆయన ఆరాధన చేసొద్దాం. లాజిక్ అప్పుడు అక్కడికి పెడుతుంది అనమాట. ఆవిడ ఆరాధన అయిపోయిన తర్వాత మరి ఇటు వస్తే ఇటు వస్తాం, లేకపోతే అటు కావాలంటే అటు పెడతాం మళ్ళీ. ఆ తర్వాత విషయం. అర్జునుడు కూడా పెద్ద యుద్ధం చేయాలి అనేటువంటిది లేదు అక్కడ. ఎలాగైనా తప్పించుకుంటే బాగుంటుందని ఉంది. అందుకోసం కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడే. ఎంతకాలం చేయాలంటావు, ఎంత సాధన చేయాలంటావు, నువ్వు వశ్యాత్మనాతు యతత శక్య అవాప్తం ఉపాయత చెప్పావు. నువ్వు 36వ శ్లోకంలో మనసు స్వాధీనంలో ఉండాలి, ప్రయత్నశీలుడు కావాలి, చక్కటి కర్మాచరణతోటి తప్పకుండా సమదర్శన స్థితి ఏర్పడుతుంది అని నువ్వు చెప్తున్నావు కృష్ణ. సరే, అంతవరకు బాగుంది, కానీ అది ఎప్పటికి సిద్ధిస్తుంది, ఎన్ని నెలలకి, ఎన్ని ఏళ్ళకి? అర్జునుడు అడుగుతున్నాడు 37వ శ్లోకంలో. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాత్ చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణుడిని కొన్ని ప్రశ్నలు వేశాయండి. నువ్వు చెప్పావు, చాలా బాగుందయ్యా, నువ్వు చెప్పావు కదా, మంచిది కదా, నేను యోగం ఆరంభం చేశాను, సగం దాకా వచ్చా, ఏదో ప్రమాదం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఈ సగం దాకా వచ్చేంతవరకు పెట్టిన ఖర్చు అంతా వేస్టే కదా. అది శక్తి ఖర్చు కావచ్చు, పైసల ఖర్చు కావచ్చు, సమయం ఖర్చు కావచ్చు, నా యొక్క ఆ జ్ఞానం ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా వేస్టే కదా. ఇంకా చివరి దాకా నేను చేరలేదు కదా, పోయింది కదా మధ్యలో. ఇదంతా చేయకుండా ఊరుకుంటే ఇంతవరకు సేవ్ అయ్యేది కదా. లాజికల్లీ కరెక్ట్ కదా. లేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చివరి దాకా చేశా, ఇంకా ఫలితం చేతికి రాలా, కానీ ఇంతలో ఏదో ఉపద్రవం జరిగింది, ప్రాణం పోయిందో, యోగం ఆగిపోయిందో, మరొకటి ఏదో అయిందో, ఇంకా ఫలితం తీసుకోకుండా ఆగిపోయింది అనుకో, ఎంత చేసింది వేస్టే కదా. అప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఆగితే ఏమవుతుంది, చివరిదాకా వచ్చి లభించకపోతే ఏమవుతుంది, అందుకునే సమయంలో ఏమైనా ఉపద్రవం వచ్చిందనుకో, మళ్ళీ ఇంత వేస్టే కదా. లేదు, ఇది మంచిదే అని నాకు అనిపించింది, నువ్వు చెప్పావు కదా, ఇంతసేపు నేను కూర్చుని విన్నానా, నువ్వు చెప్తుంటే నేను వింటుంటే మంచిగానే అనిపించింది, కానీ నేను చేయడానికి అవకాశం కలగలేదు. అప్పుడు ఈ వినడం అంతా వేస్టే కదా, ఈ సమయం అంతా కూడా వేస్టే కదా. ఇలాంటి స్థితి ఏర్పడితే వాడికి ఏమవుతుంది, అదేమిటో కొంచెం నాకు వివరించి చెప్పవా అని అడిగాడు. ఎంత తెలివిగా అడిగాడు చూడండి. ఇప్పుడు ఇంత కష్టపడి మంచిదనుకుని ప్రయత్నం ప్రారంభించి కొంత చేసి సగం దాకా వెళ్ళి లేదా చివరి దాకా వెళ్ళో ఫలితం అందుకోబోతున్నో, ఒకవేళ ఏ కారణం చేతనని ఆగిపోతే ఇన్ని ఎఫర్ట్స్ కూడా వేస్టే కదా అయిపోతాయి. కనుక దానికంటే హాయిగా వాటికేసి వెళ్లకుండా చక్కగా యుద్ధం మానేసి కూర్చుంటే మంచిది కదా. యుద్ధం మానేయడానికి అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్న కృష్ణుడికి అర్థమైంది, అర్జునుడి మనస్సు ఏమిటో. అంటే ఇది ప్రయత్నం చేసి ఇబ్బంది పడడం కంటే హాయిగా చేయకుండా కూర్చోవడం మంచిది కదా అనేది మన వాడి యొక్క సంకల్పం, మన వాడి యొక్క ఆశయం అది. దానికి కృష్ణుడు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడండి.
నిజానికి ఇది మనందరం తెలుసుకుని తీరవలసినటువంటి సమాధానం. ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనుకునేటటువంటి వాడు ఎవడైనా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 37వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి సమాధానం స్వామి చెప్తాడు. జై శ్రీమన్నారాయణ.